టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరిగిన 3వ వన్డేలో అద్భుతమైన సెంచరీతో హిట్ మ్యాన్ గట్టి సమాధానమిచ్చాడు. తొలి 2 వన్డేల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ ఈ రికార్డ్ ఇన్నింగ్స్తో లార్డ్స్లో వన్డే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారని, ఈ మ్యాచ్తో రోహిత్ కెరీర్ ముగుస్తుందని ప్రచారం జరిగింది. దీనిపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ, రోహిత్ స్వచ్ఛందంగా తప్పుకునే ఆలోచనలో లేడని, తనను జట్టు నుంచి తప్పించాలనుకుంటే సెలెక్టర్లే ఆ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఆటపై చూపిస్తున్న ఉత్సాహం, దూకుడు చూస్తుంటే అతనింకా భారత్ తరఫున ఆడడానికే పూర్తిగా ప్రాధాన్యత ఇస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే జట్టు ప్రణాళికలపై టీం మేనేజ్మెంట్ లేదా సెలెక్టర్ల నుంచి స్పష్టత లేకపోవడంపై కైఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు. రోహిత్కు సహజమైన ఆట ఆడే స్వేచ్ఛ ఉందని కోచింగ్ సిబ్బంది చెప్తున్నప్పటికీ 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్ భాగమని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదని తెలిపాడు. ఫామ్లో హెచ్చుతగ్గులు సహజమని, 1-2 సిరీస్ల వైఫల్యంతో అనుభవం ఉన్న ఆటగాడిపై నమ్మకం కోల్పోకూడదని సూచించాడు. 2023 ప్రపంచ కప్ ట్రోఫీని త్రుటిలో కోల్పోయిన రోహిత్ 2027లో జరిగే మెగా టోర్నీలో బరిలోకి దిగి భారత్కు కప్పందించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుత పరిణామాలను బట్టి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో లేడని, అతడి భవిష్యత్తుపై తుది నిర్ణయం పూర్తిగా సెలెక్టర్ల చేతిలోనే ఉందని కైఫ్ వెల్లడించాడు.